నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ రజిత. ఈ వంటకం పేరేంటో మీకు తెలుసా? మా గుంటూరు వాళ్ళకి బాగా తెలుసండి. దీన్ని తపాల చెక్కలు అంటాం. ముందుగా ఇంట్లో పట్టించిన బియ్యం పిండి తీసుకొని దాంట్లో నానబెట్టిన పచ్చని పప్పు, అలాగే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని కొంచెం వేసుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం వాటర్ తీసుకొని పిండి ముద్దలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ తీసుకొని కలుపుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మ్యాక్సిమం అందరూ ఇప్పుడు పిండి చూపిస్తున్న ప్రాసెస్లోనే ఈ తపాల చెక్కల్ని చేసుకుంటారు. కానీ మా మమ్మీ ఈ పిండి కలుపుతున్నారు కదా, దీన్ని హాట్ వాటర్తో కలిపిద్ది. అందరూ గారెల్లాగా వేసుకుంటారు వీటిని. కానీ మా మమ్మీ ఏమో ఒక మూకుడులో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఈ పిండి వేసి స్ప్రెడ్ చేసిద్ది రోటీలాగా. టేస్ట్ అయితే ఒకేలాగా ఉంటుంది, కానీ ఆయిల్ అన్నది ఎక్కువ కన్సంప్షన్ జరగదు కాబట్టి ఆ ప్రాసెస్ మా మమ్మీ ఎక్కువగా చేస్తారు. పొద్దున్నే లెగంగానే కిచెన్లో పెసరపప్పు నానేసింది. ఎవరు నానేశారంటే చిన్న మమ్మీ. నాకు మా మమ్మీకి ఏం అర్థం కాల, దాంతో ఇప్పుడు ఏం చేస్తుందా అని. ఎందుకంటే ఇవాళ ప్రసాదాలు చేసేది కూడా ఏం లేదు. అయితే ఇంత పప్పుతో ఏం వండిద్ది, దీంతో ఏం వంటకాలు ఉన్నాయి తను వండడానికి అని చెప్పి ఇద్దరం తలలు బాదుకున్నాం. ఇంత రీసెర్చ్ చేసుకోవడం ఎందుకు మమ్మీ, నువ్వు నేను డైరెక్ట్గా వెళ్ళి అడిగేద్దామంటే అప్పుడు చెప్పింది ఇలా తపాలా చెక్కలు చేస్తుందని, రిలేటివ్స్కి ఎవరికో ఇవ్వడం కోసమని. గారెపిండిని ఎలా ఆయిల్లో వేస్తామో దీన్ని కూడా అంతే. దానికి దీనికి తేడా ఏంటంటే హోల్ ఉండదంతే. స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ ఈవినింగ్ రాగానే ఇలాంటి స్నాక్స్ వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుందో. కాలేజ్ ఈవినింగ్ స్నాక్స్ అనగానే నాకు మా లావణ్య ఆంటీయే గుర్తొస్తున్నారు. ఎందుకంటే మా మమ్మీ చేసినా చేయకపోయినా అలా ఈవినింగ్ నేను వచ్చే టైం కల్లా వాళ్ళ పిల్లలతో పాటు నాకు కూడా స్నాక్స్ చేసిస్తారు ఆంటీ. ఐ మిస్ హర్ అలాట్. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టు ఫ్రెండు.